తమిళనాడుకు చెందిన 13 ఏళ్ల చిన్నారి ప్రిన్స్లీ షకీనా ఓ అరుదైన ఘనత సాధించింది. సెప్టెంబర్ 17న ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు పురస్కారాన్ని 800 కేజీల తృణధాన్యాలతో ఆయన చిత్రాన్ని రూపొందించి మోదీపై ఉన్న అభిమానాన్ని చాటుకుంది. అందుకోసం దాదాపు 12 గంటల పాటు శ్రమించిన ప్రిన్స్లీ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించుకుంది. చెన్నైలోని కోల్పక్కం ప్రాంతానికి చెందిన ప్రిన్స్లీ చెన్నైలోని వెల్మలై ప్రైవేట్ స్కూల్లో 8వ తరగతి చదువుతుంది. సెప్టెంబర్ 17న ప్రధాని మోదీ పుట్టినరోజు కావడంతో తృణధాన్యాలతో ఆయన చిత్రాన్ని రూపొందించి ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంది. ఇందుకోసం 800 కిలోల మినుములను ఉపయోగించి 600 చదరపు అడుగుల విస్తీర్ణలో ప్రధాని మోదీ భారీ చిత్రాన్ని గీసింది. చిత్రాన్ని పూర్తి చేయడానికి 12 గంటల పాటు శ్రమించింది. దీంతో ఆమెకి యునికో వరల్డ్ రికార్డులో చోటు సంపాదించుకుంది. సినీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై కేసు నమోదైంది. తనపై అత్యాచారానికి పాల్పడ్డారంటూ ఓ మహిళా డాన్సర్ 2 రోజుల క్రితం రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో 0FIR నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ వెంకన్న తెలిపారు. కేసును నర్సింగ్ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేసినట్లు చెప్పారు. నర్సింగ్ పోలీసులు దీనిపై విచారణ చేపట్టారు. మిలాద్ ఉన్ నబీన్ ని నేడు దేశవ్యాప్తంగా అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి ఒక్కరూ ఎదుటివారి పట్ల ప్రేమ, కరుణ కలిగి ఉండాలని మహమ్మద్ ప్రవక్త బోధనాలు మానవాళిక సదా అనుసరణీయం. నేడు ఆయన జన్మదిన సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులందరికీ మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలని ఎక్స్ ఖాతాలో సందేశం ఉంచారు ఆయన. దుర్గ్ విశాఖపట్నం వందే భారత్ రైళ్లను సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ ప్రారంభించనున్నారు. ఇప్పటికే విశాఖపట్నం సికింద్రాబాద్, భువనేశ్వర్ విశాఖపట్నం, సికింద్రాబాద్ విశాఖ మధ్య వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. ఇది విశాఖపట్నం నుంచి ప్రయాణించే 4వది అవుతుంది. రాయ్పూర్ విజయనగరం మార్గంలో ఇది మొదటిది. దుర్గ్ విశాఖపట్నం వందే భారత్ దుర్గ్ నుంచి వారానికి 6 రోజులు 5 గంటల 45 నిమిషాలకు బయలుదేరుతుంది. అదే రోజు 1 గంట 45 నిమిషాలకు విశాఖపట్నం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో విశాఖపట్నం దుర్గ్ వందే భారత్ విశాఖపట్నం నుంచి వారానికి 6 రోజులు 2 గంటల 50 నిమిషాలకు బయలుదేరుతుంది. అదే రోజు రాత్రి 10 గంటల 50 నిమిషాలకు దుర్గ్ చేరుకుంటుంది. ఈ నెల 20 నుంచి ఈ రైలు రెగ్యులర్ గా తిరగనుంది.